స్టోరీస్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్. దారిలో ముల్లని దాటుకుంటూ వెళ్లేవాడు విజేత అవుతాడు. అదే దారిలో ముళ్లను తీసేస్తూ వెళ్లేవాడు నాయకుడవుతాడు. కాస్త తెలివున్న వారెవరైనా విజేత అవ్వచ్చు. కాని నాయకుడవ్వాలంటే మాత్రం తెలివితో పాటు తెగువ కూడా ఉండాలి. అలాంటి తెలివిని ప్రదర్శిస్తూ సమయస్ఫూర్తితో నడుచుకున్న వ్యక్తి గురించి ఈ కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం రమణయ్య అనే ఒక పెద్ద వ్యాపారస్తుడు అన్ని రకాల వ్యాపారాల్ని చేస్తూ ఉండేవాడు. తన ఊరిలో అందరికీ పని కల్పించి వారు తయారు చేసిన అన్ని వస్తు సామాగ్రిలను వివిధ ప్రాంతాలకు తీసుకుని వెళ్లి అమ్మి లాభాలు గడించి అందరికీ శ్రమకు తగ్గ ఫలితాన్ని అందించేవాడు. కొంతకాలానికి వస్తువులను తయారు చేయవలసిన ముడి సరుకులు నిండుకోవడంతో వాటి కోసం చాలా దూరం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకాలం రమణయ్య నలుగురు వ్యక్తులను వెంట తీసుకుని బండి కట్టుకుని వెళ్లి ముడి సరుకులను తీసుకొచ్చి అందరికీ ఇచ్చేవాడు. కాని ఇప్పుడు కాస్త ఆయనకి వృద్ధాప్య ఛాయలు మీద పడడంతో విచారించి ఒకరోజు తన మనసులో ఇలా అనుకుంటున్నాడు. ఊర్లో వాళ్ళందరూ నన్నే నమ్ముకుని బ్రతుకుతున్నారు. ఒక నాయకుడిగా నా మీద ఆధారపడ్డ వాళ్ళందర్నీ నేను ఇన్నాళ్ళు కాపాడుకుంటూ నా మర్యాదని నేను పోగొట్టుకోకుండా నమ్మకంతో ఉన్నాను. ఇక నాకు వయసు మీద పడుతోంది. ముందు ముందు నేనే ఈ వ్యాపారాన్ని కొనసాగించటం కుదిరే పని కాదు అని ఆలోచించుకుంటూ వ్యాపారాన్ని తన కుమారులైన ధనయ్య భద్రయ్యలకు అప్పగించాలని నిర్ణయించుకుంటాడు. కొడుకులని పిలిచి ఇలా అంటాడు. చూడండి నాయనా, ఈ ఊర్లోని ప్రజలు నన్నే నమ్ముకుని ఉన్నారు. కాని ఇక మీదట నేను ఈ వ్యాపారాన్ని మీకప్పజెప్పాలనుకుంటున్నాను. నా తదనంతరం ఈ వ్యాపారాన్ని సమర్థవంతంగా మీ ఇద్దరిలో ఎవరు నడపగలుగుతారో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. మీరిద్దరూ నా కుమారులే. కాని అసమర్థుడైన వాడి చేతిలో ఈ వ్యాపారాన్ని పెట్టి నేను అంతమంది ప్రజల నమ్మకాన్ని నట్టేట ముంచలేను. అందుకే నేనిప్పుడు చెప్పబోయే పనిని ఎవరైతే తమ తెలివితేటల్ని ఉపయోగించి చాకచక్యంగా చేసుకుని తిరిగొస్తారో వారికే నా వ్యాపారాన్ని అప్పజెప్తాను అని అనగానే ఆ మాటలకి పెద్ద కొడుకు ధనయ్య ఇలా అంటాడు. మీరు ఏ పని చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాని నేనే పెద్దవాడిని. మీ తర్వాత నేనే కదా ఇదంతా చూసుకోవాలి. తమ్ముడికెందుకు? అన్న చెప్పిన మాటలకి తమ్ముడు భద్రయ్య ఇలా అంటాడు. నేను కూడా సిద్ధంగానే ఉన్నాను నాయనా. మీ నమ్మకాన్ని నిలబెడతాను. అందుకు రమణయ్య కొడుకుల మాటలకి ఇలా అంటాడు. చూడు ధనయ్య, నాకు మీ ఇద్దరూ సమానమే. నేను మీ ఇద్దరికీ ఈ పనిని అప్పగిస్తున్నాను. మీలో ఎవరు పూర్తి చేస్తే వాళ్లే నా వ్యాపారానికి, నా నాయకత్వానికి వారసులుగా నిలబడతారు. మనకు కావాల్సిన ముడి సరుకులు నిండుకున్నాయి. వాటిని తీసుకురావటానికి నేను మిమ్మల్ని పంపిద్దామనుకుంటున్నాను. అందుకు ధనయ్య తండ్రితో ఇలా అంటాడు. అదేమీ పెద్ద పనేం కాదు కదా. అది మీరనుకున్నంత సులువు కాదు నాయనా. నేను ప్రతి ఏడాది నా వెంట నలుగురిని తీసుకెళ్లి ముడి సరుకుల్ని తీసుకొచ్చేవాణ్ణి. ఇప్పుడు మీరు చెరొక బండి కట్టుకొని ఒక్కొక్కరిని తోడు తీసుకుని వెళ్ళాలి. ఇక్కడి నుంచి 2 ఊర్లు దాటిన తరువాత ఎడారొస్తుంది. ఆ ఎడారిని దాటి మరో 4 ఊర్లను దాటి వెళ్తే మీకు పెద్ద మొత్తంలో ముడి సరుకులు దొరుకుతాయి. ఈ ప్రయాణంలో మీకు కావాల్సిన ఆహారాన్ని, మంచినీళ్ళని తీసుకుని వెళ్ళండి అని తండ్రి చెప్పగానే కొడుకులిద్దరూ సరేనని పెద్ద కొడుకు ధనయ్య గంగన్నని వెంట పెట్టుకోగా చిన్న కొడుకు భద్రయ్య వెంకన్నని వెంట పెట్టుకుని ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అలా ఒక ఊరు దాటి వేరొక ఊరికి చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఆగుతారు. అప్పుడు తమ్ముడు అన్నయ్యతో ఇలా అంటాడు.
అన్నయ్య, ఈ ఊరు దాటితే మనం ఎడారిలో ప్రయాణం చెయ్యాలి. ఎడారి మొత్తం ఇసుక ప్రాంతం కాబట్టి ఈ బండ్లు ఇసుకలో వెళ్లటం కష్టం. ఇక్కడెవరితోనైనా మాట్లాడి మన బండ్లను, ఎద్దుల్ని ఇక్కడే ఉంచి మనం ముందుకెళ్లాల్సుంటుంది అని అనగానే తమ్ముడి మాటలకి అన్నయ్య కూడా అదే సరైన పని అనుకుంటాడు. ఎవరినైనా అడుగుదామని ఊర్లోకి రాగానే అక్కడ పంచాయతీ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న సమస్యకి పరిష్కారం తెలియక పంచాయతీ పెద్ద తల పట్టుకుని కూర్చొని ఉంటాడు. సమస్య ఏంటో తెలుసుకుందామని అటుగా వస్తున్న వృద్ధురాలిని ఆపి భద్రయ్య ఇలా అడుగుతాడు. అవ్వా, వాళ్ళ సమస్య ఏంటి? పాపం ఆ వృద్ధుడు పసివాణ్ణి పట్టుకుని చాలా బాధపడుతున్నాడు. పంచాయతీ పెద్దలు పరిష్కరించలేక విచారిస్తున్నారు. ఆ మాటలకి వృద్ధురాలు ఇలా అంటుంది. ఏం చెప్పమంటావు నాయనా, అదుగో అక్కడ నిలబడున్న అతను మా ఊరి వడ్డీ వ్యాపారస్తుడు. అందరి నోళ్లు కొట్టి బాగానే వెనకేసుకున్నాడు. అది సరిపోక ఇంకా ఊరి మీద పడి అందర్నీ పీడించుకొని తింటున్నాడు. అనగానే ఆ మాటలకి భద్రయ్య ఇలా అంటాడు. అదేంటవ్వా, అతన్ని ఖండించేవాళ్లే లేరా? అతన్ని ఎదురించే ధైర్యము ఎక్కడెవరికీ లేదు. ఆ వడ్డీ వ్యాపారస్తుడు స్వయాన మంత్రి గారి బంధువే. కొంతకాలం అతనే ఈ ఊరికి పెద్ద మనిషిగా కూడా చలామణి అయ్యాడు. కాని అతని దుర్గుణం తెలిసిన మంత్రిగారు అతన్ని ఆ పదవి నుంచి దించేశారు. ఆ కోపంతో ప్రజల్ని ఇంకా పీడిస్తున్నాడు. అతని గురించి మళ్లీ మంత్రిగారికే చెప్పొచ్చు కదవ్వా. ఒక్కసారి ఆ పని చేసినందుకే ఇతను ఇలా హింసిస్తున్నాడయ్యా. మళ్ళీ అంత ధైర్యం ఎవరో చేయలేరు. ఇప్పుడొచ్చిన సమస్య ఏంటంటే అక్కడున్న తిమ్మయ్య ఆ వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చలేకపోవడంతో తిమ్మయ్యే వాళ్ళింటి చాకరీ అంతా చేసేవాడు. అతనికి వయసు మీద పడ్డంతో అతని కొడుకు చేస్తూ వచ్చాడు. ఆ వడ్డీ వ్యాపారస్తుడు పెట్టే హింసను భరించలేక కొడుకు చెప్పబెట్టకుండా ఏటో వెళ్లిపోయాడు నాయనా. ఇప్పుడు ఆ కొడుక్కి బదులు తిమ్మయ్య మనవడిని అతను తీసుకెళ్తానంటున్నాడు. ఇది ఎక్కడి న్యాయం? పాపం ముక్కు పచ్చలారిన పసిబిడ్డ అసలే కొడుకేటి వెళ్లిపోయాడో తెలియక పుట్టడు దుఃఖంలో ఉన్నాడయ్యా తిమ్మయ్య అని వృద్ధురాలు వివరిస్తూ ఉంటుంది. ఆ సమస్యని అర్థం చేసుకున్న భద్రయ్య వాళ్ల దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. పంచాయతీ పెద్దలకు నమస్కారం. మేము రాజుగారి గూఢాచారులం. ఊరూరా తిరుగుతూ ఇక్కడ జరిగే విషయాల్ని రాజుగారికి చేరవేస్తూ ఉంటాం. ఈ కామందు గురించి మాకు చాలా విషయాలు తెలిసాయి. అందుకే వెంటనే ఇతన్ని బంధించి రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళటానికి వచ్చాం. ఆ మాటలకి హడలిపోయిన వడ్డీ వ్యాపారస్తుడు ఇలా అంటాడు. ఏం మాట్లాడుతున్నారు? నా గురించి మీకేం తెలిసింది? అసలు ఎవరు చెప్పారు మీకు నా గురించి? మేం వారం రోజులుగా ఇక్కడే సంచరిస్తున్నాం. మాకు అన్ని విషయాలు తెలుసు. దాంతో ఆ వడ్డీ వ్యాపారస్తుడు బిత్తరపోయి రాజుగారి దగ్గరకు వెళ్తే శిక్ష పడుతుందని తన తప్పుని తను ఒప్పుకొని తిమ్మయ్యకి క్షమాపణలు చెప్తాడు. అంతటితో ఊరుకోక, నీకు శిక్ష వేయకూడదు అంటే నువ్వే వాళ్లకి నష్టపరిహారాన్ని చెల్లించాలని తీర్మానించి అతని చేత పైసలు వసూలు చేసి తిమ్మయ్యకి అప్పగిస్తారు. సమస్యకి పరిష్కారం దొరికినందుకు రాజుగారు మంచి పని చేశారు అని అందరూ సంతోషించి వెళ్లిపోగా భద్రయ్య వృద్ధురాలితో ఇలా అంటాడు. హవా, మేం రాజుగారి గూఢాచారులం కాదు. ఆ పేదవాడికి న్యాయం చేయటానికి నేను అబద్ధం చెప్పాను. మేము పొరుగురు నుంచి వస్తున్నాం. అబద్ధం చెప్పినా ఒక మంచి పని కోసమే కదయ్యా. నువ్వు చేసింది తప్పేమీ కాదు. నీ అబద్ధం వల్ల ఈ ఊరికే మంచి జరిగింది. ఆ వడ్డీ వ్యాపారస్తుడు ఇంకా నోరు తెరవకుండా పడుంటాడు అని చెప్పగా అందరూ సంతోషించి, మాకు ఒక సహాయం కావాలి, మేము చాలా దూరం పోవాలని చెప్పి బండ్లను ఎద్దులని అవ్వ దగ్గర ఉంచి తిరుగు ప్రయాణంలో తీసుకుంటామని అప్పచెప్తారు. వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అలా కొంత దూరం నడిచాక వారు ఒక ఎడారిని చేరుకుంటారు. ఎండవేడికి ఇసుక కాలిపోతూ
అరికాలు బొబ్బలెక్కేటంత ఎండ మండిపోతూ ఉంటుంది. ఆ ఎండలో ఒంటెలైనా నడవడం చాలా కష్టంగా ఉంది. అంత దూరం నడిచాక వాళ్ల దగ్గర ఉన్న మంచినీళ్లు కూడా అయిపోతాయి. నీళ్లు లేకుండా ఎలా ప్రయాణం కొనసాగించాలి అని విచారిస్తున్న తమ్ముడితో అన్నయ్య ఇలా అంటాడు. తమ్ముడు, మనం తెచ్చుకున్న ఆహారము మంచినీళ్లు కూడా అయిపోయాయి. ఇప్పుడు మనం ప్రయాణం కొనసాగించడం ఎలాగా? అన్నయ్య, మనం ఇంత దూరం వచ్చాం. ఇంకొంచెం దూరం ముందుకెళ్ళిపోతే అక్కడ ఏదో ఒక ఊరు కనిపిస్తుంది. బహుశా మనకు కావాల్సినవి అక్కడ దొరకొచ్చేమో. కాని పరుగులు పెట్టకుండా నెమ్మదిగా వెళ్లటమే మనకు మంచిది. నువ్వు చెప్పినట్టు నెమ్మదిగా వెళితే ఆ ఊరు చేరుకోవడం కుదిరే పని కాదు. నువ్వు పదరా గంగా, మనం పోదాం అని అన్నయ్య గంగన్న ముందు వెళ్తూ ఉండగా తమ్ముడు వెంకన్న 10 అడుగుల దూరంలో వస్తూ ఉంటారు. అలా ప్రయాసపడి ఎడారిని దాటి ఆ ఊరిని చేరుకుంటారు. కాని ఆ ఊరిని చూడగానే వారి ఆశలు అడియాసలు అవుతాయి. ఎందుకంటే కరువుతో ఆ ఊరిలోని బావులు, చెరువులు అన్నీ ఎండిపోయి ప్రజలు కూడా అక్కడ నివసించలేక ఎక్కడికో వలస వెళ్లిపోయి ఉంటారు. ఎటూ దిక్కుతోచని స్థితిలో ఏమీ పాలుపోక తమ్ముడు భద్రయ్య, అతని వెంట వచ్చిన పనివాడు ఇద్దరూ అక్కడ చెట్టు కింద కూర్చుంటారు. అన్నయ్య అక్కడ దగ్గర్లో ఒక బావిని చూసి తన పనివాడితో ఆ బావి దగ్గరికి వెళ్లి చూడగా ఆ బావి కూడా ఎండిపోయి అడుగులో ఏవో కొన్ని నీళ్లు కనిపిస్తాయి. అది చూసిన దన్నయ్య తన పనివాడితో ఇలా అంటాడు. అరే గంగన్న, ఈ బావిలో ఎక్కడో కొద్దిపాటి నీళ్లు కనిపిస్తున్నాయి. వీటి కోసం ప్రయాసపడటం కంటే ముందుకు వెళ్లడం మంచిది అని అనగానే గంగన్న కూడా సరే అని ధనయ్య వెంట వెళ్లిపోతాడు. వాళ్లు బావి దగ్గరకు వెళ్లి తిరిగి వెళ్లిపోవడం గమనించిన తమ్ముడు ఆ బావి దగ్గరికి వచ్చి చూస్తాడు. ఆ బావిలో కొంచెం నీళ్లు ఉండడం చూసి చుట్టుప్రక్కల నీళ్లు తీయడానికి ఏవన్నా దొరుకుతాయా అని బాగా పరిశీలిస్తాడు. అక్కడ పక్కనే ఎండిపోయిన పొలాలలో ఉన్న గడ్డిని వెంకన్న సహాయంతో తీసుకొచ్చి గడ్డితో తాడుని పేని అక్కడ దగ్గర్లో ఉన్న ఒక కొండను తీసుకుని బావిలోకి దిగుతాడు. తలపాగా వస్త్రంతో నీళ్లు వడగట్టుకుని తాగుతారు. అన్నయ్య కోసం చూడగా కనుచూపు మేరలో కూడా వాళ్ళిద్దరూ కనిపించరు. భద్రయ్య, వెంకన్న మంచినీళ్లు తాగి వాళ్లు తెచ్చుకున్న సామాగ్రిలో ఆ నీళ్లను నింపుకున్నాక ప్రాణం కుదుటపడడంతో వెంకన్న ఇలా అంటాడు. నీళ్లు దొరక్కపోతే ఈ ప్రాణాలు ఏమైపోయి ఉంటాయో అయ్యా. మనకంటే ముందు వెళ్ళిన మీ అన్నయ్య, గంగన్న గొంతెండుకుపోయి ఏమయ్యారో. కనీసం పక్క ఊరన్నా చేరారో లేదో తొందరగా వెళ్లి చూద్దాం అని అనగానే ఆ మాటలకి భద్రయ్య కూడా అవును వెంకన్న, పద వెళ్దాం అని చెప్పి వాళ్ళ నడకని కొనసాగిస్తారు. కొంత దూరం వెళ్లగానే దారి మధ్యలో పడిపోయి ఉన్న గంగన్నని, అన్నయ్యని చూసి నీళ్లు చల్లి నీళ్లు తాగించి వాళ్ళ ప్రాణాలను నిలబెడతారు. కొంచెం తేరుకున్నాక అన్నయ్యతో తమ్ముడు ఇలా అంటాడు. కొంచెం సమయం ఆగుంటే మంచిది కదా అన్నయ్య. ఈ నీళ్లు లేకపోతే మనం ముందుకు వెళ్లలేం, వెనక్కి వెళ్లలేం. పరిసరాలను సరిగ్గా గమనిస్తే ఏదో ఒకటి మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూసావా, ఈ నీళ్లకు గడ్డిపోచు ఎలా ఉపయోగపడిందో. నువ్వు నిజంగా చాలా తెలివైన వాడివి తమ్ముడు. నువ్వు మా అందరి ప్రాణాల్ని నిలబెట్టావు. అక్కడ ఒక అబద్ధంతో పేదవాడికి న్యాయం జరిగేలా చేశావు. ఇక్కడ కుక్కెడు నీళ్లతో మా ప్రాణాలను కాపాడావు. నువ్వే మన తండ్రి వ్యాపారానికి నిజమైన వారసుడివి అని అక్కడ్నుండి బయలుదేరి వేరే ఊరికి వెళ్లి అక్కడ దొరికిన అన్నపానీయాలను పుచ్చుకొని కొంచెం సేదదీరుతారు. వాళ్లకి కావలసిన ముడిసరుకులను తీసుకుని తిరుగు ప్రయాణం అవుతారు. నిదానమే ప్రధానం అన్నట్లు నెమ్మదిగా మళ్లీ ఎడారిని దాటి వాళ్ల బండ్లను పెట్టిన ఊరిని చేరుకొని అవ్వతో మాట్లాడి వాళ్ల బండ్లను తీసుకుని ఇంటికి తిరిగొస్తారు. ముడిసరుకులతో క్షేమంగా తిరిగి వచ్చిన కుమారులను చూసి తండ్రి ఎంతగానో సంతోషపడతాడు. ముడిసరుకులని ఊర్లో వాళ్లందరికీ ఇచ్చి వాళ్ల పనులు మొదలుపెట్టమని చెప్తాడు. కొడుకుల ప్రయాణంలో జరిగిన అవాంతరాలను అడిగి మరీ తెలుసుకుంటాడు.
పెద్ద కొడుకు ధనయ్య అభిప్రాయాన్ని కూడా తెలుసుకొని తండ్రి చిన్న కొడుకు భద్రయ్యతో ఇలా అంటాడు. నాయనా, మీ అన్నయ్య మాట ప్రకారం నేను చిన్నవాడివైన నిన్నే ఈ వ్యాపారానికి, ఈ ఊరి ప్రజలకి నాయకుడిగా నియమించాలనుకుంటున్నాను. లేదు నాయనా, తండ్రి తర్వాత అన్నయ్యే ఆ తండ్రి స్థానంలో ఉండాలి. నేను అన్నయ్యకి ప్రతి పనిలోనూ తోడు నీడగా, చేదోడు వాదోడుగా వెనక ఉండి నడిపిస్తాను. మేమిద్దరం నీ కుమారులమే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అన్నట్టు ఉండకూడదు. తండ్రిని మించిన తనయులుగా నీ పేరు నిలబెట్టే బాధ్యత మాది. ఆ మాటలకి రమణయ్య ఉప్పొంగిపోయి అన్నదమ్ములంటే ఇలాగే కలిసి ఉండాలని సంతోషపడతాడు. ఆ రోజు నుంచి కొడుకులిద్దరూ తండ్రి బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటారు. మిత్రులారా, చూశారా? ఇక్కడ మనం తెలుసుకోవలసింది భద్రయ్య తెలివితేటల్నే కాదు, అతను ప్రదర్శించిన సమయస్ఫూర్తిని. సమయానుకూలంగా ప్రవర్తించిన వారే సమర్థులుగా నిలుస్తారు. మనకి అనుకోని పరిస్థితుల్లో గడ్డిపోచ కూడా ఆధారమే. 10 మందికి మంచి జరుగుతుంది అంటే ఆ క్షణం అబద్ధం చెప్పడం కూడా అతని సమయస్ఫూర్తికి నిదర్శనం అనుకోవాలి. మనకి దొరికిన దాన్ని ఎలా దక్కించుకోవాలనే ప్రయత్నం చేయాలి గాని ప్రయాసపడి పరుగులు తీయడం సరైన పని కాదని గ్రహించాలి. పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిది. సమయస్ఫూర్తి అనేది తెలివితో ముడిపడి ఉంటుంది. తెలివిగా సమయస్ఫూర్తితో ఆలోచిస్తే మనం జీవితంలో ఎన్నో సాధించొచ్చు. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.